దేవాను ఐపీఎస్ ఆఫీసర్ను అయ్యేలా చేసి ఆదిత్యను అరెస్టు చేసేలా చేసిన మిథున. ఇంతకు ఏం జరిగింది? అసలు దేవాను ఐపీఎస్ ఆఫీసర్ని చేయడమేంటి? మరి ఆదిత్య ఇదంతా చేస్తున్నాడని మిథునకు తెలిసే దేవా చేత మిథున ఆదిత్యను అరెస్టు చేయించిందా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా చేతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఆదిత్య కుట్ర చేసినా కానీ తను చేసిన కుట్ర బయటపడకుండా అదంతా కూడా హరివర్ధన్ మీదకి నెట్టేశాడు కదా. హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి మిథున నిలదీసింది. నా భర్తని నన్ను వేరు చేయాలని చూస్తే శాశ్వతంగా పుట్టింటిని మర్చిపోతాను అంటూ వార్నింగ్ ఇచ్చి మరీ అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసేసరికి ఇంకా మామయ్య అత్తయ్య అని పిలుస్తారు. పిలిచేసరికి మీ అబ్బాయి ఎందుకు అలా ఉంటున్నారో నాకు తెలుసు అని చెప్పి మాట్లాడేసరికి ఎందుకు వాడు అలా ఉంటున్నాడు నీకు తెలుసమ్మా, దేని గురించి అని చెప్పనగానే మా నాన్న అని చెప్పనేసరికి మీ నాన్న జడ్జి గారు ఏం చేశారు అనగానే నాకు ప్రమాదం జరగడానికి కారణం దేవా అని చెప్పి మా నాన్న దేవాను దూరం పెట్టారు. అంటే శాశ్వతంగా దేవాను నాకు దూరం చేయాలి అన్న ఉద్దేశంతో నన్ను వదిలేయమని దేవా దగ్గర మాట తీసుకున్నారంట. అందుకనే దేవా మెట్టెల ఫంక్షన్కు వచ్చినా నాకు మెట్టెలు తొడగలేదు. ప్రతి క్షణం మా నాన్న దేవాతో మాట్లాడుతుంటే ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటున్నారు అనుకున్నాను కానీ మా నాన్న ఎప్పటికప్పుడు దేవాని హెచ్చరిస్తున్నాడని తెలుసుకోలేకపోయాను. దేవా అంటూ దేవాని పిలిచేసరికి దేవా వస్తుంది. ఏంటి నువ్వెందుకు ఇలా ఉంటున్నావో నాకు తెలిసిపోయింది. నువ్వు నోరు విప్పి చెప్పకపోయినా నువ్వెలా ఉండడానికి కారణం మా నాన్నే కదా. మా నాన్న వల్లే కదా నువ్వెలా ఉంటున్నావు. మా నాన్న నీ దగ్గర మాట తీసుకున్నారు కదా నన్ను వదిలేయమని. అందుకే కదా నువ్వు నాతో మాట్లాడకుండా దూరం పెడుతున్నావు. ఎలా కనిపిస్తున్నాను దేవా? నువ్వు ప్రేమ చూపిస్తే ప్రేమతో పొంగిపోవడానికి, ప్రేమ లేదు వెళ్ళిపోనగానే వెళ్ళిపోవడానికి పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నాకు నువ్వంటే ఇష్టం. మా నాన్నకు ఆల్రెడీ చెప్పేశాను. దేవాను నన్ను విడదీయాలని చూస్తే శాశ్వతంగా పుట్టింటికి దూరం అయిపోతాను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేశాను. నువ్వు నన్ను దూరం పెట్టొద్దు, లేదంటే నా ప్రాణాలు తీసుకోవడానికైనా వెనకాడను దేవా. నీకు నేను కావాలో మా నాన్నకిచ్చిన మాట కావాలో నీ ఇష్టం. నాకు మాత్రం నా పుట్టింటి వాళ్ళకంటే నువ్వే కావాలి. నాకు నా భర్తే ఎక్కువ అని చెప్పి మిథున అనేసరికి అది కాదమ్మా మిథున, అలా ఎందుకు మాట్లాడావు అని చెప్పాను. కానీ మరి వాళ్ళు చేసింది తప్పు కాదా అత్తయ్య? నా భర్తను నా నుంచి దూరం చేయాలని నా తండ్రి నా భర్త దగ్గర మాట తీసుకోవడం ఏంటి? ఏ తండ్రి అయినా కూతురు కాపురం సంతోషంగా ఉండాలని అనుకుంటారు అని చెప్పనేసరికి మరి ఏ తండ్రి అయినా కూతురు బాగుండాలని కూడా కోరుకుంటారు కదా అంటూ హరివర్ధన్ వస్తాడు. కోరుకుంటాను నాన్న, నేను దేవా దగ్గర ఉంటేనే సంతోషంగా ఉంటాను. దేవా ప్రేమ చూపిస్తేనే హ్యాపీగా ఉంటాను. దేవాను వదిలి నేను సంతోషంగా పుట్టింటికి వచ్చి ఉంటానని ఎలా అనుకున్నారు? దేవా నన్ను దూరం పెడితే మాత్రం నేను పుట్టింటికి వచ్చేస్తాను అని ఎలా అనుకుంటున్నారు మీరు? నేను దేవా ప్రేమ చూపించలేనప్పుడే పుట్టింటికి రాలేదు. దేవా నన్ను అసహించుకున్నప్పుడే పుట్టింటిని వదిలేసి మరీ ఇక్కడికి వచ్చాను. మరి ఇప్పుడు దేవాకు నేనంటే ఇష్టమని తెలుసు. దేవా మనసులో నేను ఉన్నానని కూడా తెలుసు. దేవా నన్ను భార్యగా అంగీకరించడానికి సిద్ధపడ్డాడని కూడా తెలుసు. మరి ఇన్ని తెలిసిన నాకు నేను దేవాని వదిలేసి పుట్టింటికి వచ్చి ఎలా ఉంటాను నాన్న? నేను దేవాతోటే కలిసి ఉంటాను. మీరు చేసిన తప్పు ఒప్పుకొని దేవాని నాతో మాట్లాడమని చెప్పండి. లేదంటే ఎవరితోని నేను మాట్లాడకుండా నా ప్రాణాలు తీసుకుంటాను. అప్పుడంతా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పనేసరికి అమ్మ మిథున అంత మాట అనకమ్మా, నీకోసమే బ్రతుకుతున్నాను. నీ మీదే పంచ ప్రాణాలు పెట్టుకున్నాను. నువ్వంత పెద్ద మాట అనొద్దు అనగానే మరి అలా అనకూడదంటే దేవాని నన్ను మీరే ఒకటి చెయ్యాలి. దేవా దగ్గర మీరు తీసుకున్న మాటను దేవా మళ్ళీ నన్ను దేవాని కలిపితేనే దేవా నాతో మాట్లాడతాడు. లేదంటే ఇచ్చిన మాట తప్పే మనిషి కాదు. ఇచ్చిన మాట తప్పడు కాబట్టే మామయ్య గారు దేవాను ఎంతలా కొట్టి అడిగినా కానీ దేవా మారు మాట్లాడకుండా ఏమీ చెప్పకుండానే ఉన్నాడు.
చెప్పండి అన్న, దేవాకి చెప్పండి, నా కూతురుతో మాట్లాడు, నా కూతురి మీద ప్రేమ చూపించు, నా కూతురు నువ్వు సంతోషంగా ఉండండి అని దేవాకు చెప్పండి. అప్పుడే దేవా నాతో మాట్లాడతాడు, నన్ను భార్యగా దగ్గరికి తీసుకుంటాడు. లేదంటే జీవితాంతకాలం దేవా నన్ను దూరం పెడుతూనే ఉంటాడు. తన మనసులోనే ప్రేమను చంపేసుకుని నరకయాతన అనుభవిస్తాడు. ఇంతకుముందు దేవా నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నప్పుడు దేవా కళ్ళల్లో నాకు కోపం కనిపించేది. కానీ ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోమన్నప్పుడు దేవా కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి. దేవా ఎంత బాధపడుతున్నాడో నా మనసుకు తెలుస్తుంది నాన్న. ఇలా ప్రేమించే భర్త నుంచి కూతుర్ని దూరం చేసి శాశ్వతంగా పుట్టింట్లో ఉంచుకోవాలి అనుకోవడం చాలా పెద్ద పొరపాటు నాన్న. ఆడపిల్లకు భర్త దగ్గర ఉంటేనే ఆ గౌరవం దక్కుతుంది, సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రుల కంటే ఆడపిల్లకు భర్తే విలువ ఎక్కువ. మధ్యలో వచ్చిన వాడు మధ్యలో అంత విలువెందుకు పెరుగుతుంది అంటే అన్నీ తానే అయ్యి ఉంటాడు కాబట్టి ఆడపిల్లకు భర్త మీదే ప్రేమ, గౌరవం అన్నీ ఉంటాయి. ప్లీజ్ నాన్న మాట్లాడండి. దేవాను ప్రయోజకుణ్ణి నేను చేస్తాను. దేవా వల్ల నాకు ప్రమాదం వస్తుందని మీరు అనుకుంటున్నారు కదా. దేవా వల్ల నాకు ఎలాంటి ప్రమాదం రాకుండా దేవా నన్ను ప్రతి క్షణం ఒక కంచెలా కాపాడుకుంటాడు. కనుబొమ్మకు కనురెప్పకు కనుపాప ఎంత అపురూపంగా ఉంటుందో నా భర్త అంత అపురూపంగా నన్ను చూసుకుంటాడు. నా మీద ఈగ కూడా వాలనివ్వడు అని చెప్పి మిథున చెప్పేసరికి ఓడిపోయానమ్మా. నీ ప్రేమ ముందు, దేవా ప్రేమ ముందు ఓడిపోయాను. నిజంగా ఓడిపోయాను. నిన్ను దేవాన్ని విడదీసి నిన్ను పుట్టింటికి తీసుకొచ్చేయాలి, ఆదిత్యకి ఇచ్చి పెళ్లి చేయాలి అని నేను అనుకున్నవన్నీ కూడా వదిలేసుకుంటున్నాను. దేవా, ఏ నోటితో అయితే ఏ చేతులతో అయితే నువ్వు నాకు మాట ఇచ్చావో నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. నిన్ను మిథునను వేరు చేయాలనుకోవడం తప్పు నాదే. నువ్వు మిథున ఎప్పటికీ సంతోషంగా ఉండండి. ఆ రోజు మిథున బర్త్డే పార్టీలో నిన్ను అల్లుడిగా స్వీకరించాలనుకున్నాను, కానీ అప్పుడు కాదు ఇప్పుడు స్వీకరిస్తున్నాను నిన్ను అల్లుడిగా అని చెప్పి లలిత అని చెప్పనేసరికి తీసుకొచ్చానండి అని చెప్పనగానే ఇంకా దేవాకి మిథునకి బట్టలు పెట్టి ఈరోజు నిన్ను అల్లుడిగా స్వీకరిస్తున్నాను, వెళ్ళి బట్టలు కట్టుకురండి అనగానే లోపలికి వెళ్ళి బట్టలు కట్టుకుని వస్తారు. ఇద్దరు కూడా ఆశీర్వాదం తీసుకోండి అని శారద చెప్పేసరికి ముందు మీ అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకోండి, తర్వాత నా దగ్గర అనగానే పర్వాలేదు ముందు మీ దగ్గరే తీసుకొనివ్వండి అని చెప్పి ఇంకా సత్యమూర్తి అనేసరికి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని వీళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఇప్పుడు మెట్టెల ఫంక్షన్ చేయడానికి మీకు అభ్యంతరం లేదు కదా అల్లుడు గారు అని చెప్పనేసరికి లేదు అనేసరికి అయితే రేపే ఏర్పాటు చేద్దామని మెట్టెల ఫంక్షన్ ఏర్పాటు చేసి మొదటి రాత్రి ఏర్పాటు చేసి ఇంకా మిథున వాళ్ళ ఇంట్లోనే దేవా మిథున ఇద్దరు ఒకటవుతారు. ఇద్దరు ఒకటైనప్పుడు ఇంకా ఇంట్లోనే ఉంటారు. ఉన్నప్పుడు ఒక రోజైతే త్రిపురను కలవడం కోసమని ఆదిత్య వస్తాడు. ఏంటి ఇంకేం మిగిలిందని వచ్చావు, ఇంకేమైనా ఉందా అనగానే మిథునను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనక్క, మిథున నా ప్రాణమక్క. దేవా మిథునను భార్యగా అంగీకరించిన వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేస్తున్నా పర్వాలేదు, మీ దేవాను లేకుండా చేసైనా సరే నేను మిథునను సొంతం చేసుకుంటాను. ఎన్ని చేశానో తెలుసా మిథునను సొంతం చేసుకోవడానికి. మిథునను దేవా నుంచి వేరు చేయడం కోసం మిథునను కిడ్నాప్ చేయించాను. అయినా మిథున నాకు సొంతం కాలేదు. దేవాను లేపించేద్దాము అన్న ఉద్దేశంతో కిల్లర్ని పెట్టించి మరీ ప్లాన్ చేశాను. అయినా వర్కౌట్ కాలేదు. అది మిస్ఫైర్ అయ్యి మిథునకు తగిలింది బుల్లెట్. అది కాదు అని దేవా మీద నింద వేసి నేత్రను ప్రవేశపెట్టి దేవా మీద రేప్ చేశాడు అని నింద కూడా వేశాను. అయినా మిథున నమ్మలేదు. అంత పిచ్చిగా ప్రేమించిందేంటక్క. అందుకే ఏకంగా ఈసారి దేవానే లేపేద్దామనుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి వీళ్ళకి అప్పచెప్పడం కాదు, నేనే నా చేతులతో దేవాన్ని లేపేస్తాను. తొందరలోనే గుడ్ న్యూస్ వింటావు. మిథున మనసును మార్చి మిథున నాకు ఇచ్చి పెళ్లి చేసే బాధ్యత నీది అని చెప్పనేసరికి సరేరా ఎందులోనూ నువ్వు ఇరుక్కోకు అని చెప్పనేసరికి ఇరుక్కోనక్క అని చెప్పి మాట్లాడతాడు. మాట్లాడేసరికి ఆ మాటలు కాస్త వింటుంది మిథున. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఆ రోజు నాకు వచ్చిన అనుమానం నిజమేనన్నమాట.
అయితే నాన్న కూడా మాట తీసుకోవడం ఆదిత్య చూశాడు కాబట్టి ఆ రోజు లక్కీగా ఆదిత్య తన నిజ స్వరూపాన్ని బయట పడకుండా నాన్న మీదకి నేరం నెట్టేశాడు. నిజానికి తప్పులు చేసింది ఆదిత్య అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని చెప్పి ఇంకా సరాసరి దేవా హరివర్ధన్ దగ్గరికి వస్తుంది. ఏంటమ్మా మిథున అని చెప్పనగానే, దేవాను ఐపీఎస్ ఆఫీసును చేయాలని నాకు ఆశగా ఉంది నాన్న అని చెప్పనేసరికి, దేవా క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పనగానే, దేవా క్వాలిఫికేషన్ ఇంచుమించుగా అదే నాన్న, కానీ ఆ తర్వాత ఏదో ప్రాబ్లం వచ్చి చదవలేదు అనగానే, సరే దేవాని పిలు అనేసరికి దేవాని పిలుస్తాడు. నీకు మిథున నిన్ను ఐపీఎస్ ఆఫీసర్ని చేయాలని నన్ను కోరింది, నీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పనేసరికి ఉంది అనగానే, క్వాలిఫికేషన్ తెలుసుకొని సరే నేను ట్రైనింగ్కి నిన్ను పంపిస్తాను, నేను మాట్లాడి నిన్ను ట్రైనింగ్కి పంపిస్తాను, ట్రైనింగ్ సక్సెస్గా పూర్తి చేస్తే నీకు పోస్టింగ్ వస్తుందని చెప్పనగానే సరే అని వెంటనే తనకు తెలిసిన ఆఫీసర్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి, సార్ ఇప్పుడు ఆల్రెడీ రిటర్న్ టెస్ట్కి ఒక 2 days టైం ఉంది, రిటర్న్ టెస్ట్లో పాస్ అయితే ఖచ్చితంగా ఫిజికల్ టెస్ట్కి పంపిస్తారు, అందులో కూడా అయితే పోస్టింగ్ ఖచ్చితంగా వస్తుంది, మీ రిఫరెన్స్ను ఉపయోగించి ఇదంతా చేయిస్తాను అనగానే, తనలో టాలెంట్ ఉంది, రిఫరెన్స్ ఉపయోగించుకోండి, తన టాలెంట్ని కూడా గుర్తించండి అని చెప్పనేసరికి, లేదంటే రేపన్న రోజున మా మామయ్య గారి వల్లే నేను ఐపీఎస్ ఆఫీసర్ని అయ్యానన్న గిల్టీ ఫీలింగ్ మా అల్లుడికి రాకూడదు, తన టాలెంట్ మీద కూడా నమ్మకంతోనే ఐపీఎస్ ఆఫీసర్ని అయ్యానన్న ప్రౌడ్ అంటే తను గర్వంగా ఫీల్ అవ్వాలి అని చెప్పనేసరికి, ఓకే సార్ తప్పకుండా రిటర్న్ టెస్ట్ ఎక్కడ అని చెప్పనగానే, పలానా చోట సార్ అనేసరికి, మరి హాల్ టికెట్ అనగానే అదంతా నేను చూసుకుంటాను సార్ అనేసరికి సరే అని ఇంకా రోజు రాత్రి మరుసటి రోజు చదివిస్తుంది దేవానైతే. దేవా కూడా చాలా ఇంట్రెస్ట్గా చదువుతాడు. దేవా ఎలా ఉంటాడంటే, మిథున ఏం చెప్పినా సరే తన మంచి కోసం, తన భవిష్యత్తు బాగుండాలని, తన కుటుంబం బాగుండాలనే కదా ఏం చెప్పినా చేస్తుంది మిథున. సో అందుకని దేవా మిథున ఏం చెప్పినా కానీ రాముడు మంచు బాలుడు అన్నట్టుగా దేవా మిథున చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీవన్ చేసుకుంటూ వెళ్ళడం చేస్తాడు. ఇంకా రిటర్న్ టెస్ట్ అయ్యేసరికి రిటర్న్ టెస్ట్ కూడా చాలా సక్సెస్ఫుల్గా, సార్ మీరు రికమెండేషన్ చేశారు కానీ నాకు రికమెండేషన్తో కూడా అవసరం లేదు సార్, మీ అల్లుడిలో నిజంగా టాలెంట్ ఉంది, మీ అల్లుడు చాలా గొప్పవాడవుతాడు, ఎందుకు మరి ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేశాడో తెలియదు కానీ మీ అల్లుడు రిటర్న్ టెస్ట్లో టాప్లో పాస్ అయ్యాడు సార్, ఫిజికల్ టెస్ట్లో కూడా ఖచ్చితంగా పాస్ అవుతాడు, మీరు దాని గురించి ఆలోచించకండి, మీ రిఫరెన్స్ ఉపయోగించుకుని ఏమి మీ అల్లుడు ఐపీఎస్ కాడు, అర్థమవుతుందా, తన ఓన్ టాలెంట్తోనే అవుతాడు, తను చాలా టాలెంటెడ్ పర్సన్ అని చెప్పి ఇంకా కమిషనర్ కాస్త చెప్పేసేసరికి ఓకే సార్ అని చెప్పి ఇంకా ఫిజికల్ టెస్ట్కి పంపిస్తారు. ఫిజికల్ టెస్ట్కి కూడా పంపించేసరికి ఫిజికల్ టెస్ట్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా 6 నెలలు ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని అదే ఊరికి పోస్టింగ్ ఆర్డర్తో సహా హరివర్ధన్ ముందు మిథున ముందు నిలబడతాడు. నిలబడేసరికి, నన్ను ఆశీర్వదించండి మామయ్య, పోస్టింగ్ వచ్చింది అనగానే, నువ్వు ఐపీఎస్ కావాలని కోరింది నా కూతురు, నేనేమీ నీకు సహాయం చేయలేదు, కేవలం హెల్ప్ చేద్దాం అనుకున్నాను కానీ నా హెల్ప్తో కూడా నీకు ఎలాంటి ఉపయోగం లేదు, నీ పట్టుదలతో నీ కాళ్ళ మీద నువ్వు ధైర్య సాహసాలను ప్రదర్శించి నీ తెలివితేటలతోనే నువ్వు ఈ ఉద్యోగాన్ని సంపాదించుకున్నావు అని చెప్పనేసరికి, చాలా థ్యాంక్స్ మామయ్య అని ఆశీర్వదించిన తర్వాత ఇంకా డ్యూటీలో జాయిన్ అవుతాడు. డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత దేవాకు అనుమానం కలుగుతుంది. నన్ను ఐపీఎస్ ఆఫీసర్ని చెయ్యాలని మిథున ఎందుకు అనుకుంది, దేనికోసం అనుకుంది, నాన్న జడ్జి అని నన్ను పోలీస్ ఇన్స్పెక్టర్ని చేయాలనుకుందా లేక వేరే కారణమేముందా అని చెప్పి ఆలోచించిన దేవాకు ఎందుకో మిథునను ఒక మాట అడుగుదాము అని చెప్పి మిథున దగ్గరికి వెళ్తాడు. ఏంటండి అని చెప్పనగానే, ఒక మాట అడుగుతాను నిజం చెప్తావా అని చెప్పనేసరికి, చెప్తానండి అనేసరికి, నువ్వు నన్ను నిజంగానే ఇన్స్పెక్టర్గా చూడాలనుకున్నావు, ఐపీఎస్ ఆఫీసర్గా చూడాలనుకున్నావా లేక నువ్వేదైనా సాధించడం కోసం చూడాలనుకున్నావా అనగానే, ఒకళ్ళ మీద కక్ష తీర్చుకోవడం కోసం చూడాలనుకున్నాను అనగానే, ఎవరి మీద అనగానే ఆదిత్య అనేసరికి, ఆదిత్య మీద కక్ష తీర్చుకోవడం ఏంటి అని చెప్పాను కానీ,
నార్మల్ సాదాసీదా మనిషి అయితే వాడు ఏదైనా చేస్తాడు, ఇన్స్పెక్టర్ని అయితే ఏం చేయలేడు. కాబట్టే మిమ్మల్ని ఐపీఎస్ ఆఫీసర్ని చెయ్యాలి అని లక్ష్యం పెట్టుకున్నాను అనగానే ఏమైంది మిథున అని చెప్పనేసరికి మొత్తం జరిగిందంతా కూడా చెప్తుంది. ఏంటి అవునా అని చెప్పాను కానీ అవును, మీరు ఇదే విషయం అప్పుడు మీకు చెప్పానే అనుకోండి, మీరు ఆవేశంగా వెళ్ళి ఆదిత్యని ఏదైనా చేస్తారు. ఆదిత్యని ఏదైనా చేస్తే ఆ తప్పుడు కేసు మీ మీదకు వస్తుంది. అది చాలా తప్పు. సో అందుకోసం మీకు చేతిలో అధికారం పవర్ ఉందనుకోండి, మీరు ఏం చేసినా చట్టపరంగా చేసినట్టు ఉంటుంది అనగాని ఇప్పుడు నేనేం చేయాలి అనగాని నేత్రను కలవండి, నేత్రతో మాట్లాడండి, నేత్రతో ఇదంతా చేయించింది ఆదిత్య అని నేత్ర నోటితోనే బయటకు వచ్చేటట్టు చెయ్యండి. చేసి తర్వాత అప్పుడు మొత్తం విషయం ఆదిత్య నోటితోనే విషయాలు మొత్తం ఒక్కొక్కటి మీ తెలివితేటలు ఉపయోగించి ఆ కిల్లర్ని షూట్ చేసింది కూడా ఆదిత్యనే కదా. చీకట్లో రాయే వేస్తారో లేక మీ తెలివితేటలో ఉపయోగిస్తారో ఏం చేస్తారో ఆదిత్య నోటితోనే ఇదన్నీ నేనే చేశాను అన్న మాటలు వచ్చేటట్టు చేసి దాన్ని రికార్డింగ్ చేసి ప్రూఫ్గా పెట్టుకుని మీరు ఆదిత్యకు శిక్ష పడేటట్టు చేయాలి. మీరు ఆదిత్యను అరెస్ట్ చేయాలి. అదే నా లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసమే మిమ్మల్ని పోలీసుని చేయించాను. అర్థమవుతుందా? అయినా నా కోరిక మాత్రమే, అయ్యింది మీరే. మీ టాలెంట్తోనే మీరు ఇన్స్పెక్టర్ అయ్యారు, అందులో నా ప్రమేయం ఏమీ లేదు అని చెప్పి మిథున కాస్త అనేసరికి సరే సరే అని చెప్పి ఇంకా అప్పటి నుంచి ఫోకస్ పెట్టడం మొదలు పెడతాడు ఆదిత్య మీద. ప్రతిసారి ఆదిత్యను టచ్ చేస్తూనే ఉంటాడు. ఏంటి దేవా ఈ మధ్య నన్ను ఎక్కువ టచ్ చేస్తున్నావు అనగానే మర్యాద, ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్ని మాత్రం మర్చిపోవద్దు. ఏదో సాదాసీదా మనిషిని గాలికి రౌడీ వెదవని అని అనుకుంటున్నావేమో, అలాంటివేమీ పనిచేయవు. నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ అన్న విషయం నువ్వు గుర్తు పెట్టుకుని ఉంటే బాగుంటుంది. ఆదిత్య తప్పులు చెయ్యొచ్చు, తప్పులు చేసినవి సాక్ష్యాలు దొరికితే మాత్రం శిక్ష తప్పకుండా పడుతుంది. ఎప్పుడో చేసిన తప్పులు కదా అన్నీ గతంలో కలిసిపోతాయి అనుకుంటావేమో. తప్పులు చేసిన వాళ్ళకి గుర్తు లేకపోయినా తప్పు అనుభవించిన వాళ్ళకి, తప్పు వీడు పలానా తప్పు చేశాడు అని తెలుసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా గుర్తుంటుంది కదా ఆదిత్య. సో అందుకోసమని ఖచ్చితంగా నువ్వేంటో తెలుస్తుంది, నువ్వు చేసిన తప్పులేంటో అన్నీ బయటకు వస్తాయి. నువ్వు ఏది టెన్షన్ పడొద్దు, అర్థమవుతుందా అని చెప్పనేసరికి నేనెందుకు టెన్షన్ పడతాను, దేనికోసం టెన్షన్ పడతాను అనగానే నీకే తెలుస్తుంది నువ్వు దేనికోసం టెన్షన్ పడతావో ఎందుకు టెన్షన్ పడతావో అన్నీ తెలుస్తాయిలే ఆదిత్య, నువ్వు కంగారు పడి ఏమీ ఆలోచించకు అని చెప్పనేసరికి నేనేం ఆలోచించట్లేదు, నేనేం కంగారు పడడం లేదు అని చెప్పాను. కానీ అది చూద్దాం, ఎందుకు కంగారు పడవో ఎందుకు టెన్షన్ పడవో అన్ని విషయాలు బయటకు వస్తాయి. బయటకు వచ్చిన రోజు అప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది నేనంటే ఏంటో నువ్వంటే ఏంటో, ఈ దేవ ఎలాంటి వాడో అన్ని విషయాలు బయటికి వచ్చేస్తాయి కదా, అప్పుడు బాగా అర్థమవుతుంది అని చెప్పనేసరికి ఏమో దేవా నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పాను. కానీ నేను ఏం మాట్లాడుతున్నానో నీకు అర్థం కావట్లేదా? అర్థం కాకపోతే ఎలా దేవా? ఖచ్చితంగా ఆదిత్య ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి కదా, నేనేంటో ఏం చేశానో నీకు ప్రతి ఒక్కటి తెలియాలి. నువ్వు ఏం తప్పు చేసావో ఏం పొరపాటు చేసావో తెలియొద్దా మరి అని చెప్పనేసరికి ఏమో నువ్వు నన్ను ఎందుకు టార్గెట్ చేసావో నాకే అర్థం కావట్లేదు అనగానే టార్గెట్ నేను చేశానా? ఓహో సరే, టార్గెట్ చేస్తే సరే, ఎందుకు టార్గెట్ అయ్యిందో నీకే తెలుస్తుందిలే తొందరలోనే అని చెప్పాను. కానీ సరే సరే అని చెప్పి ఇంకా ఇంకా అప్పటి నుంచి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టి మొత్తానికైతే ఆదిత్య ఎన్ని కుట్రలు చేశాడో ఏం కుట్ర చేశాడో మొత్తం ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవరి వన్ అన్నీ కూడా బయటకు వచ్చేటట్టుగా చేస్తాడు దేవ. అయితే ఇంకా అన్నీ కూడా బయటకు వచ్చేసరికి ఒకదాని తర్వాత ఒకటి తీగలాగితే డొంక మొత్తం కదిలినట్టుగా
ఆదిత్య విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా అలా వచ్చేస్తూ ఉండేసరికి ఇంకా ఏం మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. హరివర్ధన్ కూడా ఒక రకంగా షాక్ అవుతాడు. ఏంటి ఇవన్నీ ఆదిత్య చేశాడా అనగానే, అవును మామయ్య, ఆదిత్యే చేశాడు. ఆ రోజు నన్ను షూట్ చేయడానికి మనిషిని పురమాయించేసరికి వాడు కాస్త నేను బెండ్ అవ్వడంతో మిథునను షూట్ చేశాడు. ఆ విషయం నేను తెలుసుకుని వారి నోటితోనే ఆదిత్య ఇదంతా చేశాడు అని చెప్పిద్దామనుకునే లోపే చాలా తెలివిగా అక్కడికి వచ్చి ఆదిత్య వాడిని షూట్ చేసి చంపేశాడు. ఏమైనా అడిగితే మిథునను షూట్ చేసిన వాడు బ్రతికుండకూడదు అన్న ఉద్దేశంతోనే చేశాను అంటూ మాట్లాడాడు. అందుకే అప్పుడు నాకు వాడి మీద అనుమానం కలగలేదు. కానీ నన్ను ఐపీఎస్ ఆఫీసర్ని మిథున ఎందుకు చేసిందో నిలదీసి అడిగితే అప్పుడు నిజాలు చెప్పింది. నిజాలు చెప్పినంత మాత్రాన ఏమీ వాడిని అరెస్టు చేసే అవకాశం లేదు కదా. అందుకని వాడి కోసం ఎంక్వైరీ చేసి మొత్తం వాడు చేసిన తప్పులు పాపాల చిట్టా అంతా బయటకు తీశాను. ఆ రోజు నేత్ర అనే అమ్మాయిని కూడా నా మీద ఉసుగొలిపి నా మీద నింద పడేటట్టు చేసి మా పరువుని మీ పరువుని రోడ్డు పాలు చేసేటట్టు చేసింది ఆదిత్యే. ప్రతి ఒక్కటి చేసింది ఆదిత్యనే మామయ్య. ఆ రోజు మిథునను కిడ్నాప్ చేసింది కూడా ఆదిత్యే. మిథునను కిడ్నాప్ చేసి మిథునను సొంతం చేసుకోవాలని కోరుకున్నాడు అనగానే ఆదిత్య ఎంతటి దుర్మార్గుడని అస్సలు అనుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆదిత్యని వదిలిపెట్టకు అని చెప్పాను. కానీ అలా ఎలా వదిలేస్తాను మామయ్య? నా భార్య నన్ను మొట్టమొదటిసారి అడిగిన కోరిక ఆదిత్య చేసిన తప్పులు ఇవి. దీనికి సాక్ష్యాలు సంపాదించి మీరు ఆదిత్యను అరెస్ట్ చేయాలి. ఇదే నా కోరిక అని చెప్పి నా భార్య నన్ను అడిగింది. మరి అలా అడిగిన తర్వాత నేనెందుకు వదిలేస్తాను? నా భార్య కోరికని తీర్చాలి కదా. అందుకోసమనే ఆదిత్య కోసం అన్నీ సేకరించి ఆదిత్యను అరెస్టు చేసి తీసుకొచ్చి జైల్లో పడేశాను. ఇవన్నీ తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తే జడ్జిగా మీరే తీర్పిస్తారు కదా అని చెప్పి మాట్లాడేసరికి సరే కోర్టు హీరింగ్కి టైం అవుతుంది పదా అని ఇంకా ఆదిత్యను తీసుకుని కోర్టు హీరింగ్కి బయలుదేరిపోతారు. కోర్టు హీరింగ్కి బయలుదేరిపోయేసరికి ఇంకా కోర్టు హీరింగ్లోనే దేవా ఇదంతా చేశాడు, హరివర్ధన్ ముందే ఆదిత్య ఇదంతా చేశాడన్న విషయం బయటికి వస్తుంది. బయటికి రావడంతో ఇంకా ఆదిత్యకు శిక్ష పడుతుంది. ఇన్ని తప్పులు చేసావు, ఒక మనిషి చనిపోవడానికి కారణమయ్యావు, మరొక మనిషిని చంపేశావు అంటూ మొత్తం అన్ని విషయాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వచ్చేసరికి ఇంకా ఆదిత్యకైతే 7 సంవత్సరాలు శిక్ష పడుతుంది. శిక్ష పడేసరికి మిథున చాలా సంతోషపడుతుంది. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు కదా మిథున అనగానే, నా భర్త ప్రయోజకుడైనందుకు చాలా సంతోషంగా ఉంది. నన్ను నా భర్తను విడదీయడానికి ప్రయత్నించిన వ్యక్తిని నా భర్త అరెస్టు చేశాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి మిథున కాస్త అంటుంది. అనేసరికి మంచి పని చేశావమ్మా, ఎలా వాడికి శిక్ష పడాలో అలాగే పడేటట్టు చేశావు. నువ్వప్పుడు నన్ను వచ్చి దేవాను ఐపీఎస్ ఆఫీసర్ని చెయ్యాలి అంటే భర్తను ప్రయోజకుడిగా చూడాలి అని కోరుకుంటుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, భర్త ప్రయోజకుడు అవడంతో పాటు భర్త నుంచి దూరం చేయాలనుకున్న ఒక వ్యక్తిని కూడా మిథున వదలకూడదన్న ఉద్దేశంతోనే దేవాతోనే అరెస్టు చేయించింది అని, అరెస్టు చేయడం కోసమే నువ్వెలా చేసావు అని నేను అర్థం చేసుకున్నానమ్మా మిథున. అప్పుడు అర్థమవుతుంది అంతానని చెప్పాను. కానీ లేకపోతే దేవాను నన్ను విడదీస్తారా? అందుకోసమనే ఆదిత్య చేసిన కుట్రలన్నీ నేను తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత సాక్ష్యాలు దేవాను సంపాదించమని చెప్పి దేవాకు శిక్ష పడేటట్టు చేశాను అని చెప్పి చాలా హ్యాపీగా మిథున అయితే చెప్పేసరికి చాలా సంతోషంగా ఉందమ్మా మిథున. నువ్వు అనుకుంటే ఏదైనా సాధిస్తావు. నా కొడుకుని గొప్ప వ్యక్తిగా చూడాలనుకున్నాను కానీ ఇంత గొప్ప వ్యక్తిని చేస్తావని అస్సలు అనుకోలేదు. ఒక మాస్టర్గా నా కొడుకు ఇలా పోలీస్ ఇన్స్పెక్టర్గా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా సత్యమూర్తి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే ఆదిత్య కుట్రలు మిథున తెలుసుకుని దేవాను ఐపీఎస్ ఆఫీసర్ని చేసి దేవాతోనే ఆదిత్యను అరెస్టు చేయించాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి.